హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్లు నిర్మించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు వాటిని కనెక్ట్ చేయాలని యోచిస్తున్నారు. మొత్తం 300 కిలోమీటర్ల మేర 11 చోట్ల ఈ రోడ్లు రానున్నాయి. అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్ గా హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారుగా 40 కిలోమీటర్ల దూరం నుంచి పలు జిల్లాలను కలుపుతూ మొత్తం 350 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించ తలపెట్టారు. ఉత్తర దక్షిణ రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ రహదారి పూర్తయితే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సర్కార్ భావిస్తోంది. ఇటీవలే 161.59 కిలోమీటర్ల మేర నిర్మించనున్న త్రిబులార్ ఉత్తర భాగానికి NHAI టెండర్లు పిలిచింది. 189 కిలోమీటర్ల మేర నిర్మించనున్న దక్షిణ భాగం నిర్మాణానికి DPR రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ కోసం రేవంత్ సర్కార్ టెండర్లు పిలిచింది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు రాష్ట్రంలో భూముల విలువలు పెరగనున్నాయి. బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ శాఖ విలువకు భారీ వ్యత్యాసం ఉంది. ఈ క్రమంలో భూములు, ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని సర్కార్ నిర్ణయించింది. కొన్ని చోట్ల అవసరమైతే 100 నుంచి 400% వరకు పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త మార్కెట్ విలువను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా సమాచారం. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30%, స్థలాల విలువను 1 నుంచి 4 రెట్లు వరకు పెంచే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా దాటి ముందుకు వెళ్లనుంది. హైదరాబాద్ తో పాటు HMDA పరిధిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా HMDA పరిధిని పెంచి మరికొన్ని జిల్లాలను చేర్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో త్రిబులార్కు అవతల 5 కిలోమీటర్ల వరకు HMDA పరిధి పెరగనుంది. తద్వారా ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న HMDA పరిధి ఏకంగా 12,000 నుంచి 13,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి. సుమారు 5-6 చదరపు కిలోమీటర్ల పరిధి అదనంగా పెరగనుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత HMDA పరిధి పెరుగుతుండటంతో హైదరాబాద్ ని ఆనుకుని ఉన్న 10 జిల్లాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డు రాకతో శివారు ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగగా HMDA పరిధి పెరుగుతుండటం మరింత అభివృద్ధికి బాటలు చేయనుంది. త్వరలో HMDA బోర్డులో రాష్ట్ర కేబినెట్ మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనటం, పెరుగుతున్నప్పుడు అమ్మటమే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని. ఇదే సూత్రం రియల్ ఎస్టేట్ కు వర్తిస్తుంది. ప్రతికూల సమయంలో కొనుగోలు చేస్తే రేటు కలిసి వస్తుంది. మార్కెట్ బాగున్నప్పుడు విక్రయిస్తే రాబడి రెండింతలు అవుతుంది. సాధారణ ఇంటి స్థలం లేదా ఇల్లు కొనే స్థాయి నుంచి ఇన్వెస్టర్గా ఎదగాలంటే చేయాల్సింది ఇదే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు మాదిరిగానే స్థిరాస్తి రంగానికి కూడా కండిషన్స్ అప్లై అనేది ఉంటుంది. ప్రాంతం ఎంపిక మొదలు ఆర్థిక పరిస్థితి, ప్రాంతం అభివృద్ధి అవకాశాలు, ప్రాజెక్టులోని వసతుల వరకు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని కొనుగోలు చేయాలి. అప్పుడే పెట్టుబడికి తగిన ప్రతిఫలాలను అందుకోవడం సాధ్యం అవుతుంది. ప్రాంతం అభివృద్ధిని ముందుగా అంచనా వేయగలిగితేనే దాని ప్రతిఫలాలను 100% ఆస్వాదించవచ్చు. మెరుగైన మౌలిక వసతులు, భద్రత, కనెక్టివిటీ, నిత్యావసరాలు, అందుబాటు ధర వంటి వాటిని సమీక్షించుకొని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. అలా ఇన్వెస్టర్లు ఆలోచించాలంటే ఇప్పుడు ఉన్న ఒకే ఒక మార్గం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఇంటి స్థలాలు